టీజర్ తోటి ఇంప్రెస్ చేయగలిగారు. సో మేము కూడా లొకేషన్ ఉన్నప్పుడు ఒక ఆర్టిస్టులుగా అది తీస్తుంటే మాకు ఒక చిన్న కాన్ఫిడెంట్ వచ్చింది. మేము కూడా ఆ ఎఫర్ట్స్ పెట్టగానే అందరు యూనిట్లు అందరు వీళ్ళు కూడా కాన్ఫిడెంట్ వచ్చింది. సో ఒక మంచి అట్మాస్ఫియర్ గ్యాదర్ అయింది. ఒక సినిమా అలా ట్రస్టెడ్ కథ నమ్మి చేసాం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయిన మూవీ. సో అలా కష్టపడి కంప్లీట్ చేసాం. ఇట్స్ ఎ డెబ్యూ మూవీ. అంతకు ముందు ఏమైనా చేశారా? I did one film and then this is second one. Okay, ఈ ఛాన్స్ ఎలా వచ్చా? It was like a very very sudden thing for me. I had no plan to do this film or something. The day I got finalized for the film, I think after a few days only we have to start the shoot. It was like that, and I came to Hyderabad for some other reason. I met the director for some way or the other. It was, you can say it is a destiny. It was written in my destiny to do a film like this, and it came up like an opportunity to me because I feel for actresses, especially for girls, getting something where you have scope to perform, where people will see you equally than other characters also, it is very very important. It's actually glamour showing kaakunda edo song chesamani kaakunda. Exactly, it is a very scope wise character where you can prove yourself as an actor. So for heroine ఇది చాలా difficult కదా. సో అది అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ చేసుకోవడమే అమ్మాయి గొప్పతనం. ఎందుకంటే అమ్మాయి కూడా చిన్న అవగాహన ఉంది సినిమాలో, కొద్దిగా దర్శకత్వంలో దాంట్లో అక్కడక్కడ కొద్దిగా చిన్న అవగాహన ఉంది కాబట్టి ఆ కథ ఏంటి అని అమ్మాయి తెలిసింది. సో అమ్మాయి కథని నమ్మి ఓకే చేసింది. చాలామంది అమ్మాయిలు నో అన్నారు, ఇలా ఈ క్యారెక్టర్ నేను చేయను, మాకు గ్లామరస్ కావాలి, అది కావాలి. సో ఇది ఈమెకి తెలుసు స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఇట్ ఇస్ డిఫరెంట్ దెన్ డూయింగ్ అ యూజువల్ థింగ్. సో రెగ్యులర్ గా వచ్చే క్యారెక్టర్లు అలానే వస్తాయి, బట్ ఇలాంటివి అప్పుడప్పుడు వస్తాయి. ఫస్ట్ అమ్మాయి ఓకే అయిన తర్వాత ఈమె ఓకే అయిన తర్వాత నేను ఓకే. ఎందుకంటే కావాల్సిందే అమ్మాయి మీద నడుస్తుంది సెకండ్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ ఎండ్ వరకు. అని మేము చెప్పాను కదా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మీకు తెలుసు మీరు. సో అది అమ్మాయిల మీద అంటే లేడీస్ మీద వెళ్తుంది. సో అందువల్లనే అది చేసాం. సో ఈ మూవీని అలీ గారు ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అన్నారు. సో ఆయన ఎలా ఎంటర్ అయ్యారు? ఆయన అంటే ఇప్పుడు నేను చాలా సినిమాలు చేశాను, ఆయన ఇప్పుడు ఎంటర్ కాలేదు. నేను ఇప్పుడు అన్ని చాలా సినిమాలు చేశాను. ఫస్ట్ టైం మేము కూడా అనిపించింది, చేశాను. ఒక సినిమా మంచి సినిమా చేస్తున్నా, కష్టపడ్డాం. ఆయన తెలుసు నేను ఈ సినిమాకి, ఆయన తెలుసు ఒక సినిమా చేస్తున్నాడని అని ఇదని తెలియదు. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నేను ఆ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మా అన్నయ్యకి చూపించడం జరిగింది. అన్నయ్య వచ్చి చూడండి అంటే ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఉంటారు కదా లెజెండ్, ఆయన సలహా తీసుకుందాం. సో తన ఇండస్ట్రీలో అన్నీ చూసేసారు కాబట్టి ఆయన సలహా తీసుకుందాం, వాట్ హీ సేజ్ అని చెప్పేసి మేము ఒక మంచి కాన్సెప్ట్ ప్రయత్నించాం. అది ఎలా ఉంటుందని ఆయనతో స్టార్ట్ చేశాం. ఆయన చూసిన తర్వాత చాలా బాగుంది, అప్రిషియేట్ చేశారు. నాకంటే డైరెక్టర్ని, మా సినీ ఫోటోగ్రాఫర్ని, అమ్మాయిని, మా టెక్నీషియన్స్ని అందరూ అన్ని క్రాఫ్ట్ వాళ్ళు మ్యూజిక్ అన్నీ చేసుకుని ఎడిటింగ్ మధు అందరూ బాగా. దాని లాస్ట్లో నేను అడిగాను ఎలా ఉందన్న అంటే బాగుంది, అంటే నీకు డిఫరెంట్ ఉంటుంది మూవీ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది, చాలా కష్టపడి చేశారు అని అంటే. దెన్ మా డైరెక్టర్ మా అన్నయ్య గారిని అడగడం జరిగింది. ఒక చిన్న సినిమా ఆడియన్స్లోకి వెళ్ళాలంటే ఒక ఇది కావాలి, ఒక ఎంబలం అనేది కావాలి. సో దానికి ఏం చేయాలి, మనం ఎంత పబ్లిసిటీ చేసినా రాదు. సో ఒక లెజెండ్ ఏదైనా ప్రెజెన్స్ పెట్టుకుందాం అని చెప్పేసి ఆయన ₹1 పెట్టలేదు. మొత్తం అంతా ప్రొడ్యూసర్. ఆయన ఏంటంటే ఆయన ప్రెజెన్స్ పెడితే జనాల్లోకి రీచ్ వెళ్తుంది అని చెప్పే ఉద్దేశంతోనే. అంటే ఆయన కూడా నార్మల్ గా ఉంటే ఒప్పుకోరు, బట్ ఇది సంథింగ్ డిఫరెంట్ ఉంది కాబట్టి, సినిమాలో ఏదో కంటెంట్ ఉంది కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆ పర్లేదు వేసుకోండి, నా పేరు వేసుకోండి. ఎందుకంటే ఆయన ఇన్ని క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్ట్ పేరు ఊరికనే వాడడానికి వీలు. బాగుంది సినిమా, సంథింగ్ బాగుంది అని కాబట్టి ఆయనకు ఒక నమ్మకం కలిగింది. రేపు రోజున ఆ సినిమా హిట్ అవునా ఏదైనా లైక్ బ్లాక్ బాస్టర్లో ఏం చేయకపోయినా కానీ ఆయనకి ఒక చిన్నగా లోపల కాన్ఫిడెంట్ ఉంటుంది, ఒక మంచి సినిమా చేశాను, ప్రజెంట్ చేశాను అని. ఆయన కూడా కాన్ఫిడెంట్ అన్ని రకాలుగా ఆలోచించి ఆయన ముందుకు వచ్చి ప్లీజ్ గో హెడ్ అన్నారు. సో మేము ఇలా పెట్టుకున్నాం. సో దానివల్ల జనాల్లోకి ఎక్కువ రీచ్ అయింది. ఈ రోజున అందరి ముందు రీచ్ అయింది. ఒక ఫస్ట్ సక్సెస్ వచ్చింది ఇక్కడ నుంచి. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మాకు.
నాకు మీరు బాగా నచ్చేశారు, మీ అరుపులు తప్ప. గారన్నాక చిల్లులు మనిషి అన్నాక లోపల ఉండవా, అల్లం పత్రం వేసుకు కవర్ చేసేయాలంతే. ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా, తాలింపులో వేయిస్తారా? గోంగూర గోలేంట్రా.